హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో ఏంటంటే డే వ్లాగ్ అనమాట. ఇంకా ఇది మార్నింగ్ అనమాట. మార్నింగ్ చూసారా బూమర్ బయటికి వెళ్ళి ఎలా బయటికి తల పెట్టి చూస్తూ ఉందో. ఎవరైనా కనిపిస్తే పిలుస్తూ ఉంటుంది, అరుస్తూ ఉంటుంది. ఎంత బాగా చూస్తుంది చూడండి. ఇంకా ఈరోజైతే కొంచెం క్లైమేట్ అయితే చేంజ్ అయింది, లైట్గా అయితే వర్షం పడింది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ సాంబార్ అన్నమాట. వాడి ఫేవరెట్. ఇంకా వాడు క్రికెట్కి అయితే వెళ్ళేసి వచ్చాడు. ఇప్పుడు ఇంకా ఇడ్లీ అయితే పెట్టిస్తున్నాను. ఇడ్లీ అయితే ప్లేట్కి అతుక్కోకుండా నీట్గా రావాలంటే తీసే ముందు కొంచెం గరిట అయితే వాటర్లో తడుపుకొని తీయాలి. నీట్గా వస్తాయి ప్లేట్కి అంటుకోకుండా. అంతకుముందే ఒక్క 2 మినిట్స్ అలా బయట తీసి పెడితే ఇంకా నీట్గా వస్తాయన్నమాట. వెంటనే ఇడ్లీ అవ్వంగానే తీసి ప్లేట్లో పెట్టేస్తే అస్సలు అతుక్కొని నీట్గా రాకుండా ఉంటాయి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత అయితే అమ్మ అయితే అత్తరసల పిండి అయితే ఇచ్చిందనమాట. అవైతే చేస్తున్నాను. ఇంకా ఒక్కదాన్నే కాబట్టిగా లేట్ అవ్వకుండా ఇలా ముందే అన్నీ ఉండల్లాగా చేసుకొని పెట్టుకుంటున్నాను. అప్పుడే అంటే ఉండలు చేసుకొని వత్తి మళ్ళీ కాల్చడం అంటే చాలా కష్టం అయిపోతుంది కదా అని ముందే అయితే ఇలా చేసి పెట్టుకుంటున్నాను. నాకైతే ఈ పిండి అయితే చేసుకోవడం రాదు పర్ఫెక్ట్గా. అమ్మకైతే చాలా బాగా చేస్తారనమాట. ఎప్పుడు అమ్మే ఇస్తుంది నాకు ఇదైతే. ఎక్కువ చేసి ఇస్తే బాగుండదు అనేసి అప్పుడప్పుడుకి చేసుకొని తినేలాగా పిండి అయితే ఇస్తుందన్నమాట. అన్నీ అయితే ఇలా ముందే చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా బూమర్ చూసారా వచ్చింది. 5 మినిట్స్ కనపడకపోతే పరిగెత్తి వచ్చేస్తూ ఉంటుంది ఎక్కడున్నాను అని. నిద్రపోతా ఉన్నింది, వచ్చిందనమాట. ఏమో చేస్తున్నావు అని అట్లా అడుగుతుంది. దాని చూపుతోనే మనం అన్నీ అర్థం చేసుకోవచ్చు అనమాట. ఏంటి అది ఏం అడుగుతుంది అనేసి అంత తెలివి ఉంది దానికైతే. చూసారా ఎంత క్యూట్గా పడుకొని ఉందో. అసలు ఏమైనా అవి తీసుకెళ్ళిపోవడం అలాంటి పనులు అస్సలు చేయదు. దానికి ఏమైనా ఇష్టమైనటివి దాని ఫుడ్ అని తెలిస్తేనే తింటుంది. ఇంకా ఆయిల్ అయితే పెట్టేశాను, అంతలోపు అయితే కాలుతుంది కదా అనేసి. ఈ సమ్మర్లో అస్సలు చేయాలంటే ఎంత కష్టంగా ఉందో. హీట్ అయితే బాగా ఉంది, అందుకే మార్నింగ్ టైమ్స్ అయితే కొంచెం చల్లగా ఉంటుంది కదా అని బ్రేక్ఫాస్ట్ అవ్వంగానే స్టార్ట్ చేశాను అనమాట. ఎక్కువ అయితే చేసి పెట్టాను, కొన్ని చేసుకొని అప్పుడప్పుడైతే తింటూ ఉంటాము. ఇవేంటంటే నువ్వులు, తెల్ల నువ్వులు అయితే యాడ్ చేస్తున్నాను. ఇవి పైన యాడ్ చేస్తే అన్నీ ఆయిల్లోకి వెళ్ళిపోతాయని కొంచెం వాటర్ కలుపుకొని అందులో అయితే చేస్తున్నాను. అవైతే అలాగే అతుక్కొని పోతాయి, లేకుంటే ఆయిల్లోకి వేయంగానే అన్నీ ఆయిల్లోకి ఊడిపోతూ ఉంటాయి. కొన్ని అయితే ఎక్కువగానే ఇలా ఒత్తి పెట్టుకొని తర్వాత అయితే కాలుస్తున్నాను. ఒక్కొక్కటి వేయంగానే మళ్ళీ కాల్చడం అలా ఇబ్బంది అవుతుందని.
వీటినైతే ఒక్కో ఏరియాలో ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు. గారెలు అంటారు, అత్తరసలు అంటారు, అరిసెలు అంటారు. చాలా పేర్లతో అయితే వీటిని పిలుస్తూ ఉంటారు. మేమైతే అత్తరసలనే అంటాము. ఇలాగా ఒక 5-6 అయితే ఇలాగ చేసి పెట్టుకొని కాల్ చేస్తున్నాను, ఫాస్ట్గా అయిపోతాయని. ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. ఇంకైతే స్టార్ట్ చేశాను చేయడం. అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే లంచ్లోకి గుత్తొంకాయ కూర అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఎలా చేయాలి అన్నది ఆల్రెడీ సపరేట్గా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. నార్మల్గా అయితే వంకాయలు ఇలా కట్ చేయకుండా నార్మల్గా మసాలా వేసేసి చేస్తుంటారు. ఇలా కట్ చేసి లోపల స్టఫింగ్ చేసి చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది గుత్తొంకాయ కూర అయితే. ఇలా మసాలా వేయించేసి చేస్తుంటారు, అందులో డైరెక్ట్గా వేసేసి. అలా కన్నా ఇలా అయితే బాగుంటుంది. ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. మీకు గినా నచ్చినట్లయితే కంపల్సరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.